హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ కుల గణన సర్వే వివరాలను గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కుల గణన సర్వే యొక్క వివరాలను విడుదల చేయడం జరిగింది. ఈ సర్వే ప్రకారం వివిధ కులాలకు చెందినటువంటి జనాభా వివరాలను గనక పరిశీలించినట్లయితే బీసీల జనాభా 1,64,09,179 మంది జనాభాతో 46.25% కలదు. ఎస్సీల జనాభా, షెడ్యూల్ క్యాస్ట్ జనాభా 61,84,319తో 17.43%తో కలదు. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ వివరాలను గనక చూసినట్లయితే అనగా ఎస్టీల జనాభా రాష్ట్ర వ్యాప్తంగా 37,05,929 మందితో 10.45%గా కలదు. అదేవిధంగా ముస్లింల జనాభా 44,57,012 మంది కాగా 12.56%గా కలదు. బీసీ ముస్లింల జనాభా 35,76,588 మందితో 10.08%గా కలదు. నెక్స్ట్ వన్, ఓసీ ముస్లింల జనాభా. దీనిని కనుక పరిశీలించినట్లయితే ఆ జనాభా 8,80,424 మందితో 2.48%గా కలదు. ఓసీ ముస్లింలు కాకుండా అదర్ ఓసీల జనాభా 44,21,115 మందితో 13.31%గా కలదు. ఈ అదర్ ఓసీలు మరియు ఓసీ ముస్లింలు రెండూ కలిపి మొత్తం ఓసీ పాపులేషన్ ఎంతనగా 15.79%గా కలదు. అదేవిధంగా ఈ సర్వే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిపినటువంటి కుల గణన సర్వే జరిగినటువంటి శాతం ఎంతనగా 96.9%. మిగిలిన వాళ్ళు వివిధ కారణాల వల్ల సర్వేకి దూరంగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సర్వేలో గణన చేయబడినటువంటి కుటుంబాల సంఖ్య 3,54,77,554. అదేవిధంగా ఈ సర్వేలో పాల్గొన్నటువంటి ఇన్యూమరేటర్ల సంఖ్య 94,863గా కలదు. తెలంగాణ కుల గణన సర్వేలో పాల్గొన్నటువంటి సూపర్వైజర్ల సంఖ్య 9,628 మంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి ఇన్యూమరేషన్ బ్లాక్స్ సంఖ్య 94,261. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంతనగా 76,000 మంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న కుటుంబ సర్వే వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.